హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము విఎస్ కోడ్ మన మొబైల్లో ఎట్లా ఇన్స్టాల్ చేసుకొని ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క యాప్ స్టోర్ ఉంటుంది కదా. సో మీ యొక్క యాప్ స్టోర్లోకి వెళ్ళేసిన తర్వాత టెర్మాక్స్ అని ఒకటి ఉంటుంది అప్లికేషన్. ఆ అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, టెర్మాక్స్ అని ఉందిగా. సో ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు ప్రొసీజర్ అనేది చూపిస్తాను. సో చాలామంది మెసేజ్ ఏం చేశారంటే, మా దగ్గర ల్యాప్టాప్స్ లేవు కదా, మేము ఏ విధంగా కోడింగ్ చేయాలి మొబైల్లో అంటే మీకు ఇట్లాంటివి యూజ్ అవుతాయి. విఎస్ కోడ్ అనేది ఒక ఐడిఈ కదా. ఓకే, అది ఇక్కడ ఎలా చూపించాలో మీకు నీట్గా చూపిస్తాను. ఓకే, సో ఇది మనకి ఇక్కడైతే డౌన్లోడ్ అవుతుంది. మీకు డౌన్లోడ్ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని స్టెప్స్ ఇచ్చాను కదా. దాని ఫస్ట్ స్టెప్ 1 కాపీ చేసుకోవాలి. సో స్టెప్ 1 కాపీ చేసుకున్నాక మనకు టర్మాక్స్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ సైన్స్ రిపాజిటరీ ఉంది, దాన్ని ఓకే చేసుకోవాలి. సో సైన్స్ రిపాజిటరీ ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి మిర్రర్స్ బై గ్రిమ్లర్ అని ఉంది కదా. సో గ్రిమ్లర్ క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. సో ఇదైతే మనకి ఇప్పుడు లోడ్ అవుతుంది. సో కొద్దిగా అయితే మనం వెయిట్ చేయాలి లోడ్ అయ్యేంత వరకు. సో లోడ్ అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఏంటంటే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ స్టెప్ని యాస్టేజ్గా నా దగ్గర ఇది ఉంది కదా, నా ఒక లిస్ట్, దానిలో నేను సెకండ్ స్టెప్ ఆ కమాండ్ అంతా కూడా కాపీ చేసుకొని వచ్చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తాను. కాపీ చేశాను ఇప్పుడే. ఓకే, సో కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ చేసుకొని రన్ చేశాను. సో రన్ చేస్తాను, చూడండి నాకు ఇది రన్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఉంది. సో థర్డ్ స్టెప్లో ఏం చేయాలో చూడండి. సో థర్డ్ స్టెప్లో నాకు చూడండి నేను ఉబుంటుని యాక్టివేట్ చేసుకుంటాను. సో ఉబుంటుని యాక్టివేట్ చేసుకోవడానికి అక్కడ ./start-ubuntu ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. ఓకే, దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓకే, దాన్ని కాపీ చేసుకుంటాను. సో దాన్ని కాపీ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసినప్పుడే చూడండి నేను అక్కడ క్లిక్ చేసినప్పుడే నాకు నాకు చూడండి @localhost వచ్చింది. చూడండి నాకు యాక్టివేట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు వచ్చేసి నా ఒక విఎస్ కోడ్ ఇక్కడ ఉంది కదా. సో విఎస్ కోడ్కి సంబంధించింది అయితే నేను ఇప్పుడు కోడ్ సర్వర్ అయితే ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో అది కాపీ చేసుకుంటున్నాను. సో ఇది కాపీ చేసుకొని అండ్ సేమ్ యాస్టేజ్ అది కాపీ చేసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో పేస్ట్ చేస్తే నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, చూడండి నాకు డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ టర్మాక్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా స్టెప్స్ ఫాలో అవ్వకుంటూ మనం సెట్ చేసుకుంటూ ఇప్పుడు మన ఉబుంటు ఇన్స్టాల్ చేసుకొని ఉబుంటులో మనం ఏం చేస్తున్నామంటే మనం ఉబుంటు లోపల మనం విఎస్ కోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే నాకు అక్కడ 12%, 10% అని కనిపిస్తూ ఉంది అండ్ సెకండ్స్ కూడా కనిపిస్తూ ఉంది. 2 minutes 28 30 seconds అని చెప్పేసి. ఓకే, సో మీరు పేషెన్స్గా అయితే వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇది డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో చాలామంది అడిగారు నన్ను, ఓకే అంటే మొబైల్లోనే చేయొచ్చా విఎస్ కోడ్ ఆండ్రాయిడ్లో రాదంటే, సో ఆండ్రాయిడ్లో అయితే వస్తుంది. సో ఆండ్రాయిడ్లో వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్కి సంబంధించింది అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, సో మెయిన్గా ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి సిస్టంలో పనిచేసినంత యాక్యురేట్గా అయితే మొబైల్లో పనిచేయదు. ఓకే, సో సిస్టమ్ని నేను ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఇంకా సిస్టమ్ తీసుకొని వాళ్ళు ఉంటారు కదా, సో వారి కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మీరు ఇది ప్రతిసారి మీరు ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకుంటేనే మీకు అయితే ఇదే ప్రాసెస్ ఉంటుంది ప్రతిసారి. అంటే ఒకసారి నేను ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాటికి చేయడానికి రాదు. సో మీరు ప్రతిసారి ఇదే చేసి మీరు అయితే యాప్ ఓపెన్ చేసుకోవాలి. లేదు మేము చేయము అట్లే రీసెంట్లో పెట్టుకుంటామంటే రీసెంట్లో పెట్టుకొని యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు టర్మాక్స్ అనేది తీసేస్తారో సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇదైతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. ఓకే, సో ఇదైతే మనకి చూడండి ఇదంతా కూడా మనంతా ప్రాసెస్ చేసేసినాం. సో ఇంత ప్రాసెస్ అయితే జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 67% అయింది. సో ఎప్పుడైతే మనకి 100% అవుతుందో మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే ఆ విఎస్ కోడ్ అని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనము లోకల్ సర్వర్ రన్ చేసి లోకల్ సర్వర్లో మనం పాస్వర్డ్ సెట్ చేసుకొని అప్పుడు మనం విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తాం. ఓకే, సో వెయిట్ చేయాలి. సో మనం వెయిట్ చేద్దాం. సో 89%, 90%, 91% అండ్ 92%. ఓకే, సో ఇదైతే మనకి ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ అయిపోయింది మనకి.
ఓకే. సో డౌన్లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 5th స్టెప్ ఉంది కదా. సో 5th స్టెప్ దాన్ని కాపీ చేసుకుంటాం. సో కాపీ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి. ఓకే. సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు పేస్ట్ చేసి దాన్ని క్లిక్ చేస్తే నాకు మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతా ఉంది. సో చూడండి Vscode మొత్తం కూడా నాకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోతా ఉంది. సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. సో మీకు కూడా మీది ఫాలో అవుతే ఈ విధంగా మీకు అవుట్పుట్ వస్తూ ఉంటేనే మీరు కరెక్ట్ చేస్తున్నట్లు, లేకపోతే మీరు మళ్ళీ ఫస్ట్ కాన్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ కాన్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే యాప్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ యాప్ అనేది ఓపెన్ చేసి సేమ్ యాసిడ్స్గా కామెంట్స్ ఫాలో అవ్వకుంటూ చేయాలి. ఓకే. సో నాకు ప్రతి విధంగా వస్తుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంది. టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయాలి మనం. సో మీరు వీడియో చూసుకుంటూ చేయండి, ఇది చేస్తే మీకు బాగుంటుంది. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి యాస్టీస్గా నా కమాండ్స్లోకి వచ్చేసి మనకు నెక్స్ట్ కమాండ్ ఏముంది, 6th కమాండ్ ఉంది కదా, కోడ్ సర్వర్ లినక్స్ అని చెప్పేసి. సో దాని అయితే నెక్స్ట్ సిడిబి రెండింటికి నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఆ రెండింటిని కాపీ చేసుకొని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడ వచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే. సో ఇది కాపీ చేసేసుకున్నాను. ఓకే. ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసినప్పుడు నాకు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి పాస్వర్డ్ ఉందా, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఏం చేస్తానంటే నా సర్వర్ అనేది నేను రన్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్పోర్ట్ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. చూడండి పాస్వర్డ్ అయితే సెట్ అయిపోయింది. సో పాస్వర్డ్ సెట్ అయిపోయింది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ./కోడ్ సర్వర్ అని ఇచ్చేసి సర్వర్ని రన్ చేస్తున్నాను. ఓకే. సో కోడ్ సర్వర్ అని ఉంది కదా, సో సర్వర్ని అయితే రన్ చేస్తున్నాను. నాకు సర్వర్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు చూపిస్తాను మీకు కదా అది కూడా. సో నాకు సర్వర్ అయితే రన్ అయింది. ఓకే. సర్వర్ అయితే రన్ అయింది. సో సర్వర్ అయినప్పుడు ఇక్కడ నాకు ఒక లోకల్ హోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఇక్కడ 127.0.01 ఉంది కదా. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నా ఒక బ్రౌజర్ ఉందిగా, నా బ్రౌజర్లో వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చేసి నేను పేస్ట్ చేసి రన్ చేస్తాను. సో రన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ మనకి పాస్వర్డ్ అని ఉంది కదా. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సో పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను కదా. సో పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అని ఉంది. సో ఆ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సో నాకు ఇప్పుడు లోడ్ అవుతుంది. ఓకే. నాకు ఒక సర్వర్ రన్ అవుతుంది ప్లస్ పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి పాస్వర్డ్ లోడ్ అవుతుంది. సో లోడ్ అయింది కదా. సో లోడ్ అయినప్పుడే మీకు చూడండి నాకు సేమ్ విజువల్ స్టూడియో కోడే కనిపిస్తుంది. సో మీకు విజువల్ స్టూడియో కోడ్ ఒకవేళ యూజ్ చేసినట్లయితే మీకు విజువల్ స్టూడియో కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఫైల్స్ ఇక్కడ అన్నీ కూడా ఫైల్స్ ఓపెన్ చేసుకోవడానికి అండ్ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి కోసం ఇక్కడ. ఓకే. చూడండి ఇక్కడ నాకు సేమ్ న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవడం కోసం అండ్ మీకు ఇక్కడ చూసినట్లయితే ఏదైనా సెర్చ్ చేసుకోవడం కోసం అండ్ రీప్లేస్ చేసుకోవడం కోసం అండ్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనం GitHub మనకి గిట్ కనెక్షన్ చేసినప్పుడు ఇక్కడ మనం అంటే ఏదైనా లింక్ చేసినప్పుడు గిట్కి సంబంధించింది మనం చేంజ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. సో అది అండ్ ఇక్కడ మీకు డీబగ్ సంబంధించింది, రన్ అండ్ డీబగ్ సంబంధించింది అండ్ మీకు లాస్ట్కి చూసినట్లయితే ఎక్స్టెన్షన్స్. ఓకే. ఎక్స్టెన్షన్కి సంబంధించింది. ఓకే. సో కింద సర్వర్ నేము, ఇక్కడ కింద సర్వర్ నేము. ఓకే. సో ఇదంతా కూడా మీకు కావాల్సింది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు పైథాన్ ఇక్కడ కనిపిస్తుందా. సో పైథాన్కి సంబంధించి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. C++. ఓకే. Vscode ఐకాన్స్, C/prettifier. ఓకే. సో మీరు ఏదైనా కూడా రన్ చేసుకోవచ్చు ఈ Vscodeలో. ఓకే. సో ఇది Vscode ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి చూడండి అన్ని ఫైల్, ఎడిట్, సెలెక్షన్, వ్యూ, గో, రన్, టర్మినల్. సో టర్మినల్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి న్యూ టర్మినల్. సో టర్మినల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి టర్మినల్ కనిపిస్తూ ఉంది. ఓకే. చూడండి ఇక్కడ కింద ఇక్కడ మీకు టర్మినల్ కనిపిస్తూ ఉంది కదా. సో ఇది. ఓకే. సో ఇది Vscode ఇన్స్టాలేషన్ ఫోన్లో ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ ఇది. సో నేను మీకు కింద మెన్షన్ చేశాను కదా. సో కింద మెన్షన్ చేసింది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన అన్ని కమెంట్స్ లైన్గా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ నేను చెప్పినట్లు చేసుకుంటూ పోతే మీకైతే ఇన్స్టాల్ అయిపోతుంది. ఫస్ట్ termux ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత ఇన్స్టాల్ చేసినాక దాని లోపల ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది మనం ఇప్పుడు చూడండి లోకల్నే మనం రన్ చేస్తున్నాం, సర్వర్ ఉంది కాబట్టి. ఓకే. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.